ఆయన ప్రభుత్వంలో ఎప్పుడైతే పాదయాత్ర చేస్తూ ఉండారో ఆ రోజు 365 కిలోమీటర్ల పైన ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రతి అడుగడుగున కూడా ప్రతి కిలోమీటర్కి ఒక దివ్యాంగుడు ఆ రోజు రిప్రజెంటేటివ్ లెటర్స్ ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు రిప్రజెంటేటివ్ లెటర్స్ ఇచ్చే రోజు ప్రతిరోజు మీకు పర్వాలేదు, నేనున్నాను, దివ్యాంగులకు ప్రత్యేకమైనటువంటి చట్టాన్ని అమలు చేస్తాను, ప్రత్యేకంగా మీకు అన్ని కూడా ఇస్తాను అని చెప్పి ఒక మాట ఇచ్చారు. మేమైతే ఆ రోజు చాలా సంతోషించాము. ఎందుకంటే మా పట్ల అంత సానుభూతిగా అంత ప్రేమగా మాట్లాడుతున్న సందర్భంలో మేము ఆయనకి చాలా కృతజ్ఞత తెలియజేసుకుంటాం. కానీ ఎప్పుడైతే ప్రభుత్వాలు ఏర్పడ్డాయో, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దివ్యాంగులకి ఈరోజు పెన్షన్ అనేది ₹1 కూడా పెరగలేదు. అలాగే అంత్యోదయ కార్డులు కూడా మాకు ఎవరికి కూడా ఇవ్వలేదు. ఇంచుమించు ఇప్పుడు 4-5 సంవత్సరాలు బట్టి వివాహ ప్రోత్సాహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము బాగానే కోల్పోయాం. అలాగే విద్యాపరంగా అవ్వచ్చు, ఉద్యోగపరంగా అవ్వచ్చు, లేకపోతే హౌసింగ్ అవ్వచ్చు, ఇంకా ఇతర కార్యక్రమాలు ఏ కార్యక్రమాల్లో కూడా దివ్యాంగులకు సరైనటువంటి న్యాయం జరగలేదు. కాబట్టి మేము ఈ పరిస్థితిలో ఓటుతోనే కేవలం ఇది బుద్ధి చెప్పాలన్నటువంటి నిర్ణయానికి యావత్ దివ్యాంగుల సమాజం కూడా నిర్ణయించుకుంది. యావత్ దివ్యాంగుల సమాజం కూడా కోరుకునేది ఏంటంటే, ఏ ప్రభుత్వాలు అయితే మాకు అండదండగా ఉంటాయో, ఏ ప్రభుత్వాలు అయితే మాకు మేలు చేస్తాయో, ఏ ప్రభుత్వాలు అయితే మాకు అండదండగా నిలబడుతున్నాయో ఆ ప్రభుత్వాలనే మేము సపోర్ట్ చేసి ముందుకు తీసుకొస్తాం. ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా తీసుకుంటే అధికార పరంగానే ఈరోజు ప్రభుత్వ లెక్కల ప్రకారం తీసుకున్న 32,000 మంది దివ్యాంగులు ఉన్నట్లుగా ఒక అనాలిసిస్ ఇస్తున్నారండి. అలా 32,000 మంది దివ్యాంగులే ఉంటే వాళ్ళకి అనుసరంగా ఉంటున్నటువంటి కుటుంబ గణం ఇంకెంత ఉంటుందని మీ అందరికీ తెలుసు. కాబట్టి ఈ ఓట్ బ్యాంక్ని ఖచ్చితంగా మేము మా ప్రయోజనాలకు ఉపయోగిస్తాము. కాబట్టి దివ్యాంగుల సమాజం మాకు బాగు చేస్తే, ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నాము. మా భవిష్యత్తులో మళ్ళీ బాగుండాలి అంటే, లేదా మా గతంలో అందుకున్నటువంటి వివాహ ప్రోత్సాహాలు మళ్ళీ అందుకోవాలంటే ఖచ్చితంగా బాబు వైపే మా సమాజం మొత్తం చూస్తుంది, బాబునే కోరుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఓటుతో బుద్ధి చెప్పి, ఇంకొకసారి చెప్తున్నాము, ఓన్లీ శ్రీకాకుళం జిల్లాలో 32,000 దివ్యాంగులు ప్రభుత్వ గణం ప్రకారమే ఉన్నాయి. ఇంకా గణాంకం లేనటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చాలా మంది దివ్యాంగులు ఉన్నారు. వీళ్ళందరినీ అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మా భవిష్యత్తు బాగుపడాలంటే బాబు వైపు మేము చూస్తున్నాం. ఖచ్చితంగా మాకు బాగు చేస్తారని ఆశిస్తున్నాం. ఏ ప్రభుత్వాలు అయితే మాకు అండదండగా నిలిపిస్తున్నాయో ఆ ప్రభుత్వాన్ని మేము ఖచ్చితంగా వాళ్ళ జెండా మోయడానికి, వాళ్ళకి వెన్నుదన్నుగా ఉండడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, ఈ వైసీపీ ప్రభుత్వంలో మా వికలాంగులు వివక్షకు గురయ్యారండి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనేక రకాలైన సంక్షేమ పథకాలు కానీ, ప్రత్యేకించి వికలాంగులకు ప్రత్యేక గుర్తింపు అనేది ఉండేదండి. మరి నేటి ప్రభుత్వంలో సకలాంగులకు వికలాంగులకు ఒకే విధంగా గుర్తించడం జరుగుతున్నది. దానివలన మా వికలాంగుల సమాజం అనేది తీవ్ర అన్యాయం జరిగిందండి. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోన సబ్సిడీ లోన్లు ఉండేయండి. మరి ఈ నేటి వైసీపీ ప్రభుత్వంలో సబ్సిడీ లోన్లు లేవండి. వివాహ భృతి అనేది కూడా గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండేదండి. మరి నేటి వైసీపీ ప్రభుత్వం వచ్చాక 2019 నుండి 2022 వరకు ఆ ప్రభుత్వం ఆ పథకాన్ని రద్దు చేసి మళ్ళీ పునఃప్రారంభించి దానికి వివిధ రకాలైన ఆకాంక్షలు పెట్టారండి. 10వ తరగతి పాస్ అవ్వాలని, అలాగే పెన్షన్ రావాలంటే నీకు ఇవి ఉండాలి, ఈ కొలబంద అంటే ఈ ఇన్స్ట్రక్షన్స్లోన నువ్వు లోబడి ఉండాలని. వికలాంగులకి గత ప్రభుత్వంలోన సకలాంగులకి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉండేయండి. వికలాంగులకి వస్తేరికి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి కావండి. మరి నేటి వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే ఈ పథకాలు తగ్గుతాయనే ఒక ఉద్దేశంతోనే వివిధ రకాలైన ఆకాంక్షలు పెట్టి మా వికలాంగులకు తీరని అన్యాయం జరిగిందండి. మళ్ళీ మాకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే, బాబు గారు సీఎం అయితేనే మా వికలాంగులు పూర్వవైభవం వచ్చి అనేక రకాల సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, వికలాంగులు ప్రత్యేకంగా గుర్తించడంలో కానీ జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. మేమందరము తెలుగుదేశంకి సానుభూతి పరులుగా మారడానికి, ఈ వికలాంగులకి ఈ ప్రభుత్వం తీరని అన్యాయం జరిగింది కాబట్టి మేము తెలుగుదేశం ప్రభుత్వం సానుభూతి పరులుగా మేము మారి, ఇంకా మేమే కాకుండా మా వికలాంగుల సమాజాన్ని ప్రతి ఒక్కరిని, మాకు వాట్సాప్ గ్రూపులంటూ కానీ, టెలిగ్రాములంటూ కానీ మా వికలాంగుల గ్రూపులు ఉన్నాయి. ప్రతి ఒక్కటి మనకి ఈ అన్యాయాన్ని తెలియజేసి మా వికలాంగులను చైతన్యపరిచి, మా వికలాంగుల జీవితాలకి మళ్ళీ బాబు రావాలంటేనే, బాబు వస్తేనే మా వికలాంగుల జీవితాలు మెరుగైతాయని ఒక ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మాకు చాలా ద్రోహం చేసింది. ఏంటంటే ఆ రోజుల్లో ఉన్నప్పుడు బాబు మాకు పరికరాలు, చేతికర్రలు అనగా, అలాగే వీల్ చైర్స్ అనగా ఇలాంటివి చాలా వరకు కలెక్టర్ ఆఫీసుల్లో అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క పరికరం కూడా ఏ ఒక్కరికి కూడా అందుబాటులో లేవు. అలాగని ఎందుకని అంటే మీకు కొన్ని ఆంక్షలు విధించారు. ఆ ఆంక్షల వలన మీకు
మాకు కొన్ని రావడం జరగట్లేదు అని చెప్పేసి మాకు ఉద్యోగస్తులు చెప్తున్నారు, ప్రభుత్వ ఉద్యోగస్తులు. అది ఎందుకని అంటే ఇంటి కరెంటు 300 యూనిట్లు వస్తుందని చెప్పేసి, అలాగే 30 చదర గజాల అడుగులు ఉన్నాయనే ఇల్లు ఉందని చెప్పేసి వాళ్ళకి ఫెన్షన్ తీసేయడం, అలాగే ఒక చిన్న 10,000 రూపాయల ఉద్యోగం ఉండి అవుట్ సోర్సింగ్ ఉద్యోగం ఉన్నటువంటి వ్యక్తికి కూడా ఇలా ఫెన్షన్లు అనగా చేతికర్రలు అనగా ఇలాంటివన్నీ కట్ చేయడం, ఇవి లేనప్పుడు ఆ ఫెన్షన్ కూడా రావట్లేదు. ఇలా ఉద్యోగం తనకు లేకపోయినా తన ఇంట్లో వారికి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఈ ఫెన్షన్ని తొలగించడం జరుగుతుంది. ఇలా 95,000 మంది ఈ ఆంధ్రప్రదేశ్లో తొలగించడం జరిగింది. వాళ్ళందరూ కూడా రోడ్డున పడ్డారు. అలాంటి వాళ్ళందరినీ కూడా ఈ బాబు ఆదుకుంటారని మేము ఆశతో ఈ గవర్నమెంట్కి మళ్ళీ ఈ బాబుని మళ్ళీ గద్దె ఎక్కించడానికి కోసమని మేమందరం చేయి కలుపుతూ ఈ మహత్ కార్యాన్ని పూనుకున్నామండి. నేను దివ్యాంగులు ఒక మెంబర్ మామూలుగా. తర్వాత మా వికలాంగులకి తీరని అన్యాయం చేశారండి. మాకు ప్రభుత్వం పాత ప్రభుత్వం 3,000 ఇచ్చేది. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి కనీసం ₹1 కూడా వాళ్ళ తరపున మేము ఇస్తాము, మీ వికలాంగులకు అండగా ఉంటాము, మీకు ముందుకు తెస్తామని ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎన్నో హామీలు ఇచ్చారు ఎలక్షన్ ముందు. అది చేస్తాము, ఇది చేస్తాము, మీకు అంత ఇస్తాము, ఇంత ఇస్తామని, మీకు ముందుకు తెస్తామని, 5,000 చేస్తాం, 3,000 చేస్తాం ఏదో చెప్పారు. ఆ మాటలు నమ్మి గెలిపించారు ప్రజలు. కానీ మా వికలాంగుల కోసం ₹1 కూడా మాకు పెంచలేదు. ఒక సంక్షేమ పథకం కూడా ఇవ్వలేదు, ఒక లోన్ కూడా ఇవ్వలేదు. పోనీ మాకు ఒక్క ఉపాధి, ఇది మీరు బతకండి వికలాంగులకి మేము ఇస్తాము, మేము ఉన్నాము అండగా అనేసి ఒక్క మాట కూడా మాకు చెప్పి ఆదుకోలేదు. మేము అలాగా ఎక్కడ గొంగలు అక్కడ ఉండిపోయాము ఎంతవరకు. ఏది ఇప్పుడు ఎలక్షన్లు వస్తుంది, బాబు గారికి గెలిపించాలని ఒక నిర్ణయంకి వచ్చాము. బాబు గారు మాకు ఆదుకుంటారని ఆశిస్తున్నాము, మాకు ముందుకు తెస్తారని చాలా 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 ఆశతో ఉన్నాము. మాకు 5,000 6,000 చేయకపోతే మా ఇల్లాంటికి అడ్డం లేదు. ఒక ఆడ మనిషి కూలి 250 300 ఇస్తే తల్లి పిల్లలు 4 ఉన్నారు, 5 ఉన్నారు, 6 ఉన్నారు ఒక ఇంట్లో. వాళ్ళని పోషించుకొని రావడం చాలా కష్టం అవుతుంది. మాకు ఇంట్లో కూడా చాలా చిన్న చూడవలసి వస్తుంది. ఎందుకంటే మేము మా వల్ల రూపాయి సంపాదన లేదు, ఆధారం లేదు ఇంటికి. మరి అలాగవుతుంది. అదంతా ప్రభుత్వం గ్రహించి మమ్మల్ని ఆదుకోవాల్సిందని మరీ కోరుతూ, మాకు ఏదో నడ్డానికి ఎక్కడికో వెళ్ళాలంటే ఎవరికి సాయమో కావాలి. ఓ బస్సు ఎక్కాలంటే మీ సాయమో గజమో రోడ్డు కావాలి, లేకపోతే కర్ర కావాలి, ఏదో ఒకటి. మాకు ఏదో వెళ్ళడానికి వెహికల్స్, చిన్న వెహికల్స్ ఏదో ప్రభుత్వం మాకు గుర్తించి ఇవ్వాలని వికలాంగులందరికీ. ఇప్పుడు ప్రభుత్వం మొన్న ఏదో ప్రకటించింది, కూటీలు ఇస్తామని ప్రకటించి, కూటీ ఇవ్వాలంటే 10th క్లాస్ చదువు ఉండాలి, లేదా వికలాంగుల సర్టిఫికేట్ ఉండాలి. వికలాంగుల సర్టిఫికేట్ ఉంది, 10th క్లాస్ సర్టిఫికేట్ ఉండదు. చదువుకున్నాడే వికలాంగుడు అవుతాడా? చదువుకున్నాడు అది వాటి ముడిపెట్టడం చాలా అన్యాయము. మమ్మల్ని తీరని అన్యాయం చేసినట్టే గుర్తు. ఇప్పుడు నేను రావాలంటే ఏదో సాయం పట్టుకొని వచ్చాను ఇక్కడికి. అందుకు మమ్మల్ని గ్రహించి సర్టిఫికేట్ ఉన్నా, సర్టిఫికేట్ లేకపోయినా వెహికల్స్ ఏదో ప్రభుత్వం గుర్తించి మాకు ఇవ్వాలని మరీ కోరుకుంటూ. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మొత్తం మనకి వీల్ చైర్స్ కానీ ఏవి కానీ అవైలబుల్గా చేసేవాడు. ఆయన చేసినవి అప్పటి నుండి ఉండేవే, అవే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇచ్చేసాడు. కానీ ఇతను చేసింది అయితే ఏం లేదు. అలాగే మాకు ఏదైనా రాయితీ కలగాలంటే బ్లైండ్ వారికి ఒకలాగా, తర్వాత ఆర్థోపెడిక్లకు ఒకలాగా చేశాడు. ఇప్పుడు తొలి మాన్యువల్ పద్ధతిలో ట్రైన్ టికెట్స్ కానీ ఏది కానీ మామూలుగా బస్ పాస్ కానీ మాన్యువల్ పద్ధతిలో ఇచ్చేవాడు. ఇప్పుడంటేమో సదరంకి వెళ్ళి సదరం నుండి మళ్ళీ డిఎం గారికి వెళ్ళి కలిసిన తర్వాత మీకు 100% ఉంటే అవైలబుల్గా అవుద్ది. బ్లైండ్కి కానీ ఆర్థోపెడికల్కి 40 నుండి 75 నుండి తీసుకుంటున్నాం, కానీ బ్లైండ్కి మాత్రం 75కి ఇవ్వను అని చెప్పి మొన్న డిఎం గారు కూడా నాకు అడగడం జరిగింది. మాకు తొలి మాన్యువల్ పద్ధతులు ఎలాగిచ్చేవాళ్ళు అలాగే బస్ టికెట్ కానీ ట్రైన్ టికెట్ కానీ కూర్చున్నాము.